Spirit has come upon you once again. మరొకసారి పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చింది. We could see the fire upon you. నీ మీద అగ్నిని నేను చూడగలుగుతున్నాను. All the 5,000 people looked back at the prophet. ఆ పెళ్లికి వచ్చినటువంటి 5,000 మంది ప్రజలందరూ కూడా ఈ ప్రవక్త వైపు చూశారు. Demons started running away. ఆ ప్రజలందరూ కూడా అక్కడి నుంచి పారిపోవటం మొదలు పెట్టారు. The eyes of all thousands of people are upon the prophet. మరి వేలాది మంది యొక్క కన్నులన్నీ కూడా ఈ ప్రవక్త గారి మీదే ఉన్నాయి. Just imagine it took place in the wedding house. చూడండి, ఇదంతా కూడా ఒక కళ్యాణ మండపములో పెళ్లి పందిరి దగ్గర జరుగుతున్న విషయము. All came running for prayer. అందరూ కూడా ప్రార్థన కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. The individual prayer was going on up to 3 o'clock in the morning. వ్యక్తిగతమైన ప్రార్థనలు తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. You know something? మీకొక విషయం తెలుసా? The ministry which was lost 15 years ago was rebuilt within one single night. 15 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నటువంటి ఆ పరిచర్య ఒక్క నిమిషములో మరలా సమకూర్చబడింది. The ministry was reconstructed. మరలా పరిచర్య తిరిగి నిర్మించబడింది, తిరిగి కట్టబడింది. That is what God is going to do for you. మీ కొరకు కూడా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అటువంటి కార్యమునే చేయబోతున్నారు. He will take over. ఆయనే దానిని కొనసాగిస్తారు. His strength will take over your strength. ఆయన యొక్క బలము మీ బలముగా నడిపించబడుతుంది. His wisdom will take over your wisdom. మీ యొక్క జ్ఞానమంతా పోయి ఆయన యొక్క జ్ఞానము మీలోనికి వస్తుంది. Your knowledge, his knowledge will take over your knowledge. మీకున్న తెలివి కూడా పోయి ఆయన తెలివి మీకు వస్తుంది. Say with me in English, take over. అందరూ చెప్పండి, టేక్ ఓవర్ అని చెప్పండి. Take over. టేక్ ఓవర్. Take over. టేక్ ఓవర్. His wisdom will take over. ఆయన జ్ఞానమే మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తుంది. His wisdom will take over. ఆయన యొక్క జ్ఞానము మిమ్మల్ని పట్టుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. His wealth will take over. ఆయన యొక్క ధనము ఐశ్వర్యము కూడా మీకు వస్తుంది. His health will take over. ఆయన యొక్క ఆరోగ్యము వస్తుంది. You get my point? నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? Your strength, మీ బలము and his strength. ఆయన యొక్క బలము. His strength will take over your strength. మీ బలమంతా పోయి ఆయన బలం మీలోనికి వస్తుంది. His wisdom and your wisdom. మీ యొక్క తెలివి ఆయన యొక్క జ్ఞానము. His wisdom will take over your wisdom. మీ జ్ఞానమంతా పోయి ఆయన జ్ఞానం మీ జీవితంలోనికి వస్తుంది. And his life and your life. మీ జీవితము ఆయన జీవితము. His life will take over your life. మీ జీవితం అంతా పోయి ఆయన జీవితం మీ జీవితాన్ని ఆక్రమిస్తుంది. Your wealth and his wealth. మీ యొక్క ధనము ఆయన ధనము. His wealth will take over your wealth. మీ యొక్క ధనము ఐశ్వర్యం అంతా కూడా ఆయన ధనము చేత ఆక్రమించబడుతుంది. Say one hallelujah to the Lord. అందరూ కూడా ప్రభు మహిమార్థమై గంభీరముగా హల్లెలూయా అని చెప్పండి. The Lord shall perfect. మరి ఆయనే పరిపూర్ణము చేయువాడు. Everything. సమస్తమును. Everything. సమస్తమును. What is the first thing we meditated? మొట్టమొదటిగా మనం ధ్యానం చేసిన విషయం ఏమిటి? Whatever we started. మనము ఏమైతే ప్రారంభించామో, whatever we started but could not complete. మనము దేనినైతే ప్రారంభించామో దానిని మనము కొనసాగించలేకపోతున్నాము. He will complete. అయితే ఆయన దానిని ముగిస్తారు. I don't know how you started 2012. 2012వ సంవత్సరమును మీరు ఏ విధముగా ప్రారంభించారో నాకు తెలియదు. Whatever is incomplete in the beginning of this year. ఈ సంవత్సరము యొక్క ప్రారంభములో ఏది అసంపూర్ణముగా ఉన్నదో shall be completed. అవన్నీ కూడా సంపూర్ణము చేయబడతాయి. Hallelujah. Hallelujah. You started this year with question, you shall complete this year with answer of God. చూడండి, ఈ యొక్క సంవత్సరాన్ని ప్రశ్నతో మీరు ప్రారంభించి ఉండవచ్చును గాని దేవుని యొక్క జవాబుతో ఈ సంవత్సరమును మీరు ముగించబోతున్నారు. I see the completion in Jesus name. యేసు నామములో ఆ పరిపూర్ణతను, ఆ ముగింపును నేను చూడగలుగుతున్నాను. Our end is the beginning of God. చూడండి, మన యొక్క ముగింపు దేవుని యొక్క ప్రారంభమై ఉంది. Where we end, మనము ఎక్కడైతే ముగిస్తామో there God begins. మరి అక్కడ ఆ స్థలములో దేవుడు ప్రారంభిస్తారు. Our end is the beginning of God. మన యొక్క అంతమే దేవుని యొక్క ఆరంభమై ఉంది. Shall we sing this old song together? ఈ సమయములో మనందరము కలిసి ఒక పాత పాట పాడుకుందాము. It's a very simple song. I was taught in Vijayawada. ఈ యొక్క ఇది చాలా తేలికైన పాట. విజయవాడలో నేను ప్రారంభించాను. జయము ఇచ్చేవాడు, జయము ఇచ్చేవాడు, జయము ఇచ్చేవాడు
చేసదను, అన్నిటిని నే చేసదను. జయము ఇచ్చేవాడు, జయము ఇచ్చేవాడు, జయము ఇచ్చేవాడు, అన్నిటిని నే చేసదను, అన్నిటిని నే చేసదను. బలము ఇచ్చేవాడు, బలము ఇచ్చేవాడు, బలము ఇచ్చేవాడు, అన్నిటిని నే చేసదను, అన్నిటిని నే చేసదను. Why don't we sing together, clapping our hands? మనమందరము కలిసి ఈ పాట ఎందుకు పాడకూడదు? అందరూ కలిసి చప్పట్లు కొడుతూ సమస్తము ఇచ్చేవాడు, సమస్తము ఇచ్చేవాడు, సమస్తము ఇచ్చేవాడు, అన్నిటిని నే చేసదను, అన్నిటిని నే చేసదను. సుగము ఇచ్చేవాడు, సుగము ఇచ్చేవాడు, సుగము ఇచ్చేవాడు, అన్నిటిని నే చేసదను, అన్నిటిని నే చేసదను, అన్నిటిని నే చేసదను. Secondly, the Lord is going to perfect another blessing in our life. రెండవదిగా మరొక ఆశీర్వాదమును దేవుడు మన జీవితములో సంపూర్ణము చేయాలనుకుంటున్నారు. What is that? అదేమిటి? Job chapter 23 verse 14. యోబు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనములో చదువుతున్నాము. The Bible says, బైబిల్ గ్రంథం ఈ విధముగా తెలియచేస్తుంది. The Lord shall perfect what is appointed for me. నా కొరకు దేవుడు ఏమైతే నియమించారో దేవుడు ప్రభు దానిని సంపూర్తి చేయబోతున్నారు. You know something, we have got an appointment. మనము ఒక నిర్ణయ కాలము కలిగి ఉన్నామన్న సంగతి మీకు తెలుసా? We are appointed. మనము అభిషేకించబడ్డాము. We are chosen. మనము ఎంపిక చేయబడ్డాము. We are called. మనము పిలువబడిన వారము. We are appointed to live. మనము జీవించడానికి నియమించబడిన వారము. Appointed for his healing. ఆయన యొక్క స్వస్థత కోసం నియమించబడ్డాము. Appointed to be healed. స్వస్థత పొందడానికి నియమించబడ్డాము. Appointed to be blessed. జీవించబడడానికి నియమించబడ్డాము. You are a person of appointment even tonight. ఈ రాత్రి కాల సమయములో కూడా నీవు నియమించబడిన వ్యక్తిగా ఉన్నావు. You are appointed for his salvation. ఆయన రక్షణ కొరకు నీవు నియమించబడ్డావు. Appointed for his anointing. ఆయన అభిషేకము కొరకు నువ్వు నియమించబడ్డావు. You are appointed. నీవు నియమించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. You have been appointed. నీవు నియమించబడ్డావు. You are chosen. నీవు ఎంపిక చేయబడ్డావు. Even tonight, ఈ రాత్రి కాల సమయములో the కూడా Lord Jesus says, ప్రభు అయిన యేసు చెప్పేదేమనగా, I will perfect the appointment that I have made for you. నీ కోసం చేసినటువంటి ఆ నియామక కాలమును నేను సంపూర్ణము చేయబోతున్నాను. The Lord has brought us through so far for an appointment. ఒక నియమము కోసం దేవుడు ఇంతవరకు మనలను నడిపించారు. For a purpose. ఒక ఉద్దేశము నిమిత్తమై, For a reason. ఒక కారణము నిమిత్తమై. He fulfilled everything for that same reason. ఆ కారణము కొరకే ఆయన సమస్తమును నెరవేరుస్తున్నారు. He created you for that purpose. ఆ ఉద్దేశము కొరకే నిన్ను సృజించారు. He made you go through all this path only for that very own reason. ఆ యొక్క ఒక్క కారణము నిమిత్తమే దేవుడు ఇంతగా నిన్ను నడిపిస్తున్నారు, నిన్ను సృష్టించారు. The Bible says, బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియచేస్తుంది. Genesis 45 ఆది కాండము 45వ అధ్యాయము verses 7 and 8. 7-8 వచనాలు చదివినట్లయితే Joseph says, యోసేపు ఈ విధంగా అంటున్నాడు, not you, మీరు కాదు, but the Lord brought me through. ప్రభువే ఇక్కడికి నడిపించారు. He brought me to this point. ప్రభువే ఈ స్థలమునకు నన్ను నడిపించారు, తీసుకువచ్చారు. He brought me so far. ఆయనే ఇంతవరకు నన్ను తీసుకువచ్చారు. He brought me thus far. ఇంతవరకు ఆయనే నన్ను తీసుకువచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Not you, మీరు కాదు, not you, నీవు కాదు, the
Lord brought me here. ప్రభువే ఇక్కడికి తీసుకువచ్చారు. My sweet friends, ఓ ప్రియమైన స్నేహితులారా, in midst of all our troubles and tribulations, ఎన్ని కష్టములు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా the Lord still made us come through. ఇంకను కూడా దేవుడు ఈ విధంగా మనల్ని తీసుకువచ్చారు. We never thought that we would see this day. ఈ రోజును మనం చూస్తామని ఎన్నడూ కూడా తలంచలేదు. The Bible says, బైబిల్ గ్రంథం ఇలా తెలియచేస్తుంది. 2 Corinthians chapter 1 from 9 to 11. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి చదివినట్లయితే St. Paul says, ఆ పరిశుద్ధుడైన పౌలు ఈ విధంగా చెబుతున్నారు. we lost all our hope, మేము నిరీక్షణ అంతా కోల్పోయాము. but we didn't know what to do. ఇప్పుడు ఏమి చెయ్యాలో మాకు తెలియడం లేదు. Many years ago, చాలా సంవత్సరాల క్రితము I was going abroad in a flight. I was not married then. మరి నాకు అప్పటికింకా వివాహము కాలేదు. విమానములో విదేశాలకు వెళుతున్నాను. God gave me a portion before I started. చూడండి, దేవుడు నాకు ఒక లేఖన భాగాన్ని ఇచ్చారు ప్రారంభించక ముందే. And he said, why I am sent to that particular country. నేను ఆ దేశమునకు ఎందుకు పంపించబడుతున్నానో దేవుడు నాతో చెప్పారు. And he said, ఆయన ఇలా చెప్పారు, we will go to that land. మనము ఆ దేశమునకు వెళదామని. For this very own purpose to be fulfilled. మరి అటువంటి కారణము నెరవేర్చబడవలసి ఉంది. And half an hour before the destination, మరి ఇంకా గమ్యము చేరుకోవడానికి అర్ధ గంట ఉండగానే the flight engine had a problem. చూడండి, విమానము యొక్క ఇంజిన్ సమస్యలో చిక్కుకుంది. It was flying in a very funny way. అది చాలా తమాషాగా ఎగురుతూ ఉంది ఆ విమానము. We were 35,000 above the sea level. మేము ఆ సముద్ర మట్టానికి 35,000 అడుగుల ఎత్తులో The ఉన్నాము. flight was coming down so rapidly. చూడండి, ఆయా పైన ఉన్న విమానము చాలా వేగముగా క్రిందకి దిగి వస్తుంది. We could see the waves of the ocean. చూడండి, సముద్రము యొక్క అలలను కూడా మేము చూడగలుగుతున్నాము. Only 10,000 feet more. ఇంకా 10,000 అడుగులు మాత్రమే దూరం ఉంది. The pilot said, ఆ యొక్క పైలట్ గారు అన్నారు, we are all gone. మనమందరము చనిపోబోతున్నాము. We are finished. మన పని అయిపోయింది. But the Lord said, అయితే ప్రభు అంటున్నారు, John, don't worry. నీవు చింతించవద్దు. Till you reach the land. నీవు గమ్యమును లేక నేలను చేరేంత వరకు. Till you preach the gospel that I have given you. నేను నీకు ఇచ్చినటువంటి ఆ సువార్త ప్రకటించేంత వరకు you are safe. నీవు క్షేమముగా ఉంటావు. For your sake, నిన్ను బట్టి the flight will also be safe. లోపల ఉన్న వారందరూ కూడా క్షేమముగా ఉంటారు. That's all. అంతవరకే. I was holding on to my neighbor's hand. నేను నా ప్రక్క వారి చెయ్యి పట్టుకున్నాను. I said, నేను వారితో చెప్పాను, sir, don't worry. అయ్యా, మీరు బాధపడవద్దు. As long as I am in the flight, నేను విమానములో ఉన్నంత వరకు you shall be safe. మీరందరూ కూడా క్షేమముగా భద్రముగా ఉంటారు. Somehow the flight landed safely. మరి ఏదో ఒక రకంగా ఆ విమానం నెమ్మదిగా రన్వే మీదకు వచ్చి నేల మీద దిగింది. Even the pilot said it was only God's hand we arrived safely. ఆ పైలట్ గారు ఏమంటున్నారో తెలుసా? కేవలం దేవుని బట్టే మనము క్షేమముగా బతికి బట్టగట్టామంటున్నారు. The grace of God and the purpose of God which was upon me preserved me that particular day. ఆ దినమున దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి నా మీద ఉన్నందు చేతనే ఆ దినమున మేము కాపాడబడగలిగాము. He already started it. మేము దానిని ప్రారంభించాము. He started the purpose in your life. మీ జీవితములో ఆయన ఒక ఉద్దేశమును ప్రారంభించారు. He started the calling already. ఆయన ఇంతవరకే మిమ్మల్ని పిలిచి దానిని ప్రారంభించారు. He started investing his love in you. మరి ఆయన యొక్క ప్రేమను మీలో చూపించుచూ పిలుస్తున్నారు. He started the work already. ఇంతకు ముందే ఆ పనిని మీలో ప్రారంభించారు. Till he completes it. మరి దానిని ముగించేంత వరకు nobody can take you out. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు. Hallelujah. అందరూ చెప్పండి హల్లెలూయా. He started. ఆయన ప్రారంభించారు. He started your church with a purpose. ఆయన మీ సంఘమును ఒక ఉద్దేశముతో ప్రారంభించారు. He started the family with a purpose. అలాగే కుటుంబమును కూడా ఒక ఉద్దేశముతో ప్రారంభించారు. He started. ఆయన ప్రారంభించారు. He brought you through. ఆయన దీని గుండా నడిపిస్తున్నారు. He sustained you. ఆయన మిమ్మల్ని విడిపించారు. For a purpose. ఒక ఉద్దేశము నిమిత్తమై. For a reason. ఒక కారణమును బట్టి. For a ministry. ఒక పరిచర్య కొరకు. Till it is accomplished. అది సాధించబడేంత వరకు you will be safe. మీరు క్షేమముగా ఉంటారు. Genesis 28:15 says. మరి ఆదికాండము 15వ అధ్యాయం 28వ వచనములో Till I fulfill the promise I have given you, I will not leave you nor forsake you. నేను నీకు ఇచ్చేటువంటి వాగ్దానము నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయనంటున్నారు. First Chronicle chapter 28 verse 20 says. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో కూడా మనం చదివినట్లయితే Till you complete the work of my temple.
నా యొక్క మందిర నిర్మాణం యొక్క పని ముగించేంత వరకు I will not leave you. నేను నిన్ను విడిచి విడువను. Hallelujah. హల్లెలూయా. Psalm 146 verse 10. 146వ కీర్తన 10వ వచనములో The Bible says, బైబిల్ గ్రంథములో ఇలా చదువుతున్నాము. the Lord reigns forever. మరి ప్రభువు నిరంతరము రాజ్యము చేయునుగాక. What does it mean? దాని అర్థము ఏమిటి? He reigns in all situations. ప్రతి పరిస్థితులలో కూడా ఆయన ఏలుబడి చేయువాడై ఉన్నారు. The Hebrew translation says, మరి హెబ్రీ యొక్క తర్జుమాలో భాషాంతరములో ఏమని చెప్పబడిందంటే, there is a meaning for the word reigning. అంటే ఏలుబడి చేయడానికి ఒక అర్థం ఉన్నది. What is that? ఆ భావం ఏమిటి? There are so many meanings. మరి దానికి చాలా అర్థాలు ఉన్నాయి గాని The first meaning is మొట్టమొదటి భావం ఏమనగా, the one who takes the final decision. మరి ఎవరైతే ఆ చిట్ట చివరి ఆ నిర్ణయాన్ని తీసుకుంటారో అదే దాని అర్థమై ఉంది. The one who takes the final decision. ఆ చిట్ట చివరి నిర్ణయము తీసుకొని వాడే, The one who takes the end decision. చూడండి, ఆఖరి తీర్మానమును ఆ యొక్క ఎంపిక చేసుకొని వాడే, The one who takes the final word. ఎవరైతే చిట్ట చివరి మాట తీసుకొని వాడే. You know something? మీకొక విషయం తెలుసా? The Lord shall end it. చూడండి, ప్రభువే దానిని అంతం చేస్తారు. The Lord shall perfect it. మరి దేవుడే దానిని పరిపూర్ణం చేస్తారు. What does it mean? అంటే దాని అర్థం ఏమిటి? He will take you the final decision. ఆయనే అంతమైనటువంటి నిర్ణయము తీసుకుంటారు. He will take the final decision. ఆయనే చిట్ట చివరి తీర్మానము చేసుకుంటారు. Satan cannot take the final word. చూడండి, చిట్ట చివరి మాటను సాతాను తీసుకొనలేడు. He gives you the final word. ఆయన మాత్రమే మీకు చిట్ట చివరి మాట ఇస్తారు. Hallelujah. హల్లెలూయా. In every subject and matter, ప్రతి పరిస్థితిలోను ప్రతి విషయములోను you got word. దేవుడు అందులో పని చేస్తారు. You got somebody's word. ఎవరో ఒకరి మాట మీరు వింటారు. Somebody's suggestion. ఎవరో ఒకరి సలహా మీరు తీసుకుంటారు. Somebody's opinion. ఎవరో ఒకరి అభిప్రాయాన్ని తీసుకుంటారు. But in your matter, అయితే మీ విషయములో He takes the final decision. ఆయనే చిట్ట చివరి తీర్మానం తీసుకుంటారు. He takes the end decision. ఆయనే ఆఖరి తీర్మానం తీసుకుంటారు. He gives you the final word. ఆయనే చిట్ట చివరి మాట తీసుకుంటారు. He gives the final say. ఆయనే చిట్ట చివరి మాట మీతో చెబుతారు. The final decision in the hands of God. చిట్ట చివరి తీర్మానము దేవుని హస్తములోనే ఉంది. Hallelujah. హల్లెలూయా. No, hallelujah. అందరూ చెప్పండి హల్లెలూయా. Not the government. ప్రభుత్వము కాదు. Not your మీ elders. పెద్దలు కాదు. Not yourself. అలాగే మీరు కూడా కాదు. Not your spirit. లేక మీ ఆత్మ కాదు. But He holds the final word. చూడండి, చిట్ట చివరి మాటను ఎవరైతే తీసుకుంటారో, If He says that you are a good man, you are a good man. నువ్వు ఒకవేళ మంచి దానవని చెప్పవచ్చును గాని, If He says you are a blessed person, you are blessed. ఆయన చూడండి, ఆశీర్వదించబడిన వారు అంటే నీవు ఆశీర్వదించబడిన వాడవే. If He says you are great, you are great. నువ్వు గొప్పవాడవని చెబితే నువ్వు గొప్పవాడివే. Doctors may so many things. చూడండి, చాలా మంది చాలా మాటలు చెబుతూ ఉంటారు. But He holds the final word. అయితే ఆయన మాత్రమే చివరి మాటను పట్టుకునేవాడు. Hallelujah. అందరూ చెప్పండి హల్లెలూయా. People may say so